నలుగురు మూర్ఖులు. ఒకసారి అక్బర్ సభలోని వారిని ఉద్దేశించి ఇలా ప్రకటన ఇచ్చాడు. సభికులారా, మీలో ఎవరైతే నాకు నలుగురు మూర్ఖులను తెచ్చి చూపిస్తారో వారికి మంచి బహుమానం ఇస్తాను. అక్బర్ చేసిన ఈ ప్రకటన విని సభలోని వారంతా అక్బర్ దగ్గరకు మూర్ఖులను తెచ్చి వాళ్ళు చేసే తెలివి తక్కువ పనుల గురించి వివరించటం మొదలుపెట్టారు. కానీ ఎవరూ అక్బర్ని సంతృప్తి పరచలేకపోయారు. చివరికి బీర్బల్ ఒకనాడు సభలోకి ఇద్దరు మూర్ఖులను తీసుకొచ్చాడు. ఈ ఇద్దరు ఎవరు అని అక్బర్ బీర్బల్ని ప్రశ్నించాడు. వీళ్ళు పరమ మూర్ఖులు ప్రభు అని చెప్పాడు బీర్బల్. సరే, అలాగైతే వీళ్ళేం తెలివి తక్కువ పనులు చేశారో చెప్పు అని అడిగాడు అక్బర్. మొదట మూర్ఖుణ్ణి చూపించి బీర్బల్ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. ప్రభూ, వీడు ఒక గేదె వీపు మీద ఎక్కి తన నెత్తిన గడ్డి మోపును మోస్తూ వెళ్తున్నాడు. నీ నెత్తిన గడ్డిని ఎందుకలా పెట్టుకున్నావు అని నేను అడిగాను. దానికి వీడు, నా గేదె అసలే బక్క చిక్కి చాలా నీరసంగా ఉంది కాబట్టి అది గడ్డి మోపుని మోయలేదనే నేనే దాన్ని నెత్తిమీద పెట్టుకుని మోస్తున్నాను అని అన్నాడు ప్రభు. అది విని సభలోని వారంతా పగలబడి నవ్వారు. రెండో మూర్ఖుడు చెట్టు మీద తాను కూర్చున్న చెట్టు కొమ్మనే గొడ్డలితో నరుకుతున్నాడు. నువ్వు కూర్చున్న కొమ్మనే నరుకుతున్నావు, అలా చేస్తే ఏమవుతుందో నీకు తెలుసా అని నేను అడిగాను ప్రభు. దానికి వాడు, ఎందుకు తెలీదు, కొమ్మని నరకగానే కొమ్మతో పాటు నేను కూడా కిందకి వచ్చేస్తాను కదా, చక్కగా నేను చెట్టు దిగే అవసరం లేదు అని చెప్పాడు. సభలోని వారంతా మళ్ళీ గట్టిగా నవ్వారు. నువ్వు చెప్పినట్లుగానే నిజంగానే వీళ్ళిద్దరూ పరమ మూర్ఖులే. కానీ నేను తీసుకురమ్మన్నది నలుగురు మూర్ఖులని కదా అన్నాడు అక్బర్. మరో ఇద్దరు మూర్ఖులు ఇక్కడే ఉన్నారు ప్రభు అని సమాధానం చెప్పాడు బీర్బల్. ఇక్కడే ఉన్నారా? ఎవరు వాళ్ళు అంటూ ఆశ్చర్యంగా అడిగాడు అక్బర్. ఎంతో విలువైన నా సమయాన్ని ఇలాంటి పనికిరాని పనికి ఉపయోగించిన నేను ఒక మూర్ఖుడిని ప్రభు. ఇలాంటి పనికి నన్ను ఉపయోగించిన మీరు అంటూ ఆగాడు. అది అక్బర్ పాదుషాకి కోపం తెప్పించే సమాధానమైనా బీర్బల్ మాటల్లో నిజాన్ని గ్రహించటం వల్ల అక్బర్ తన కోపాన్ని దిగమింగి ఇచ్చిన మాట ప్రకారం బీర్బల్ని బహుమానంతో సత్కరించాడు. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇలాంటి మరి ఎన్నో కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.